ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఊజు దేశంలో యోబు అనే ఆయన ఉన్నాడు. ఇతను దేవుని యందు భయభక్తులు కలవాడు, అలాగే కుటుంబాన్ని కలిగిన వాడు, భార్యాబిడ్డలను ఉన్నారు. అంతేకాదు ఇతను బహు ఆస్తిపరుడు. ఆ దేశంలో అందరికంటే తాను ఆస్తి కలవాడు, అలాగే భక్తి కలవాడు కూడా. ఇతని పని ప్రతి ఉదయం సాయంత్రం దేవునికి బలులు అనగా పాప పరిహారార్థ బలి, కృతజ్ఞతా బలులు అర్పించడం అతని పని. అనగా యోబు అనగా అతని పేరుకి అర్థము దేవుని తట్టు తిరుగువాడు. అలాగా అతని పేరుకు తగినట్లుగా అతడు ఎల్లప్పుడూ దేవుని వైపే చూస్తూ స్తుతిస్తూ ఆనందించేవాడు. అయితే అతని జీవితంలో ఊహించని రీతిగా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఉన్నట్టుండి అతనికి సంబంధించిన ఆస్తి అనగా అతను కలిగిన మందలు ప్రకృతి విపత్తుల చేత చనిపోవటం, అలాగే శత్రువులు వచ్చి అతను కలిగిన ఆస్తిని దోచుకోవడం జరిగింది. అలాగే బిడ్డలందరూ కలిసి ఒకే ఇంట్లో కలిసి భోజనం చేసి తర్వాత వారందరూ కలిసి ఒకే చోట ఉండగా ఒకరోజు సుడిగాలి చేత ఆ ఇల్లు కూలి బిడ్డలందరూ ఒకేసారి చనిపోవడం జరిగింది. కొన్ని దినాల తర్వాత అతనికి అనారోగ్యం వచ్చింది. భార్య విరోధమై అతన్ని ద్వేషిస్తూ అహసించుకుంటూ, నువ్వు దేవుని దూషించి చనిపోవచ్చుగా అన్నంతగా ఆమె ద్వేషించింది, ప్రేరేపించి విరోధమై దూరమై మాట్లాడింది. అయితే ఎన్ని పరిస్థితులు తన జీవితంలో ఒకేసారి కాదు కానీ కొద్ది రోజులు తేడాగా ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. అయితే యోబు మాత్రం ఈ పరిస్థితులన్నిటి దగ్గర యోబు ఏమాత్రం కదిలి పడి ఓడి దిగజారి వెనుదిరిగి దేవుణ్ణి దూషించిన వాడు కాడు. దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తిగా చూస్తున్నాం. అవమానాన్ని భరించాడు, అంగీకరించాడు, సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. అట్టి భాగ్యత దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విన్న మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ పిల్లలు యోబు వంటి వారిగా ఉండగలగటానికి మీ నామానికి మహిమకరంగా మీకు సంతోషకరంగా జీవించగలగటానికి సుఖం దగ్గర స్తుతించి ఆరాధించి ప్రార్థించేవారు . కష్టం దగ్గర కూడా స్తుతించి ఆరాధించి ప్రార్థించేవారిగా
మీకు ఇష్టలుగా మీ నామాన్ని మహింపరిచేవారిగా ఉండగలగటానికి, యోబులాగా మీ రెండింతల దీవెనలు పొందుకోవడానికి, యోబు తన ప్రతి పరిస్థితి దగ్గర మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి సంతోషించిన వాడిగా అటు బాధ్యత మీ పిల్లలకి ఇమ్మని, చదువుకుని ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ సహాయం చేసి మంచి భవిష్యత్తు ఇమ్మని, అలాగే మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధుల్ని, స్త్రీ పురుషుల్ని జ్ఞాపకం చేసుకొని చదువుల్లో, ఆరోగ్యాలు, ఉద్యోగాల్లో, వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు దీవించమని, ఎండ నుంచి భద్రపరచమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.